ఈరోజు మిత్రుడు మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలవడం జరిగింది. మిథున్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితులు లేవు. అయితే ఈరోజు భారతదేశంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు 4 ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద రాజ్యాంగ విలువలతో ప్రజాస్వామ్యం పరిడిల్లాలనేటువంటి ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక 4 వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి వ్యవస్థ, ఎవరి మీద మనం కేసులు పెట్టాలి, దాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాల లక్ష్యంగా అది మొదటి అంశం. రెండవది వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయించాలా. మూడవది వచ్చేటప్పటికి జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచాలా. నాలుగవది వచ్చేటప్పటికి అనుకూల మీడియా ద్వారా వాళ్ళని ఏ విధంగా జనాల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి. ఈ 4 మీద ఈరోజు పాలన జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తే కేసులు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే కేసులు, కూటమి పాలన గురించి ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నావా అని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే కేసులు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నన్ను జైల్లో పెట్టారు, 86 రోజులు జైల్లో ఉన్నాం. ఎప్పుడైనా గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి.